హలో అందరికీ, ఏంటి బర్త్డే కేక్ అనుకుంటున్నారా? చూస్తే తెలిసిపోతుంది. నా ఫ్రెండ్స్ నాకు ఇచ్చిన బర్త్డే పార్టీ అనమాట. సర్ప్రైజ్గా వచ్చి నాకు బర్త్డే కేక్ కట్ చేయించారు. అది కూడాను ప్రీ ప్లానెడ్గా, ఎటువంటి ప్లానింగ్ లేకుండా 1 డే బిఫోర్గా వచ్చి చేశారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మనకు నచ్చిన వాళ్ళు మనతో పాటు ఉండి చిన్న పార్టీ అయినా కూడా అది ఎంతో హ్యాపీగా ఉంటుంది కదా. వాళ్ళు వచ్చి నాకు చాలా సర్ప్రైజ్ చేశారు. కేక్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. దాని మీద కూడా రాయించారు యూట్యూబర్ గీత అనుకొని. అక్కడ మీ అందరం కూడాను అదే నవ్వుకుంటున్నాం. చాలా ఎంజాయ్ చేశాను నేనైతే ఈ బర్త్డే పార్టీని. దాని తర్వాత అందరం కేక్ కట్ చేసుకొని ఒకరినొకరు తినిపించి అందరూ నా మొహానికైతే ఎక్కువ పూసారు. మామూలుగా నేను ఎవరి మొహంకైనా ఎక్కువ పూస్తాను బర్త్డేలో, కానీ ఈసారి నా బర్త్డే కాబట్టి అందరు నా మొహంలో ఎక్కువ పూసారు. మేమందరం కేక్స్ తినిపించుకుంటూ బాగా ఎంజాయ్ చేసాం. పిల్లలు కూడాను బాగా ఎంజాయ్ చేశారు. తిను నా ఫ్రెండ్, ఇంకా మ్యాక్సిమం అందరూ నా ఫ్రెండ్సే ఉన్నారు ఇందులో. మా వదిన కూడా ఉన్నారు, మా హస్బెండ్, పిల్లలు అందరం బాగా ఎంజాయ్ చేసాం. అందరికీ బర్త్డే విషెస్ మీ సిస్టర్స్ ఎవరైనా చెప్తే హ్యాపీ బర్త్డే మీరు చెప్పినప్పుడు థ్యాంక్ యూ అని చెప్పడం అని ఉంటుంది. కానీ నా బర్త్డేలో అలా కాదు. నాకు మా సిస్టర్ హ్యాపీ బర్త్డే చెప్తే నేను మా సిస్టర్కి హ్యాపీ బర్త్డే చెప్తాను. ఎందుకంటే గెస్ చేయండి, నేను మా చెల్లి ఇద్దరం ట్విన్స్ కాబట్టి. ఈరోజు మేము ఎప్పుడు కూడాను బర్త్డే విషెస్ చెప్పుకున్నప్పుడు హ్యాపీ బర్త్డే అంటే హ్యాపీ బర్త్డే అని చెప్పుకుంటాం. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సిస్టర్స్ ఉంటారు, కానీ నాకు నా చెల్లి ఏంటంటే నాతో పాటు పుట్టింది కాబట్టి ఇద్దరం హ్యాపీ బర్త్డే ఒక్కసారి చెప్పుకుంటాం. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలానే మా బాబు కూడా నాకు ఒక చిన్న గ్రీటింగ్ కార్డ్ రెడీ చేసి ఇచ్చాడు. చిన్న పిల్లలు చిన్న థింగ్స్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ప్యూర్ లవ్, ఎటువంటి కల్మషం లేని ప్రేమ అది. మా హస్బెండ్ నేను కూడాను పిక్స్ తీసుకున్నాం. బర్త్డే రోజు నేను మా చెల్లి తీసుకున్న పిక్స్ అనుకోకుండా ఇద్దరం కూడాను ఒకేలాంటి శారీస్ అయితే కట్టుకున్నాం. బాయ్ మరి.